ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భారీ స్కామ్కి తెరలేపుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడినట్టుగా కూడా తెలిసింది. దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలో విద్యుత్ టవర్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారము. ఇందులో చాలామంది ఉన్నతాధికారులు దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నది నేను చెప్పాను. ఒకసారి దానికి సంబంధించి మనం చూస్తే చాలా క్లియర్గా ఇక్కడ స్కామ్ అన్న దాన్ని చాలా ప్లాన్డ్గా చేశారు. అందుకే ఏపీ విద్యుత్ శాఖలో జరుగుతున్న ఈ స్కాము, జరగబోతున్న ఈ స్కామ్ అన్నది మనకి వచ్చింది. నేను ఏదైతే ముందుగానే చెప్పానో 343 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతికి దీని ద్వారా స్కెచ్ వేసినట్టుగా పూర్తి స్థాయి మంది దగ్గర సమాచారం ఉంది. మీరు ఎలా అంటున్నారో అన్న దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. మనం చూస్తే ఈ 353 కోట్లు ఏమవుతుంది అని అనే దానికన్నా ధరలు నిర్ణయించకుండానే ఏదైతే టెండర్ ప్రక్రియ ఉందో దాన్ని పూర్తి చేశారు. ఎందుకంటే ఏదైనా సరే ఒక టెండర్ స్టార్ట్ అయినప్పుడు టెండర్ సంబంధించిన ఆర్ఎఫ్పీలో చాలా క్లియర్గా దానికి సంబంధించిన లిమిటేషన్స్ ఏంటి, ఏ కంపెనీలు వీటిలో బిడ్డింగ్ పాల్గొనగలుగుతాయి, గతంలో వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన కొన్ని పాయింట్స్తో పాటు ఏ ధర, బేసిక్ ధర ఏ ధర ఉండబోతోంది అనే విషయానికి సంబంధించి కూడా ఏదైనా సరే టెండర్ నోటీస్లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ధరలు నిర్ణయించకుండానే టెండర్ అనేది ముగిసింది. అది కూడా నిన్న సాయంత్రమే ముగిసింది. ఈ టెండర్ ప్రాసెస్ మొత్తం ఏవైతే ఉంటాయో సీల్డ్ కవర్లలో వాటికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్స్ని నిన్ననే సబ్మిట్ చేసేసారు. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దిస్ ఈజ్ ద పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం ఈ బిడ్డింగ్ టెండర్ ప్రక్రియలో పాల్గొన్నది కేవలం 3 కంపెనీలు. 3 కంపెనీలు మాత్రమే ఇందులో బిడ్డింగ్లో పాల్గొన్నాయి. బిడ్డింగ్లో పాల్గొనే క్రమంలో కూడా ముందుగానే డిసైడ్ అయిపోయాయి. ఈ 3 కంపెనీలు ఏవైనా డీటెయిల్స్ నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వాటిని చూస్తే 3 కంపెనీలు ఉన్నాయి. మొదటి కంపెనీ సన్షైన్ కన్స్ట్రక్షన్స్, రెండో కంపెనీ క్రియేటివ్ టెక్నాలజీస్, మూడో కంపెనీ శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్. సన్షైన్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో సన్షైన్ ఇన్ఫ్రాకి సంబంధించి అది కూడా బిడ్డింగ్లో పాల్గొంది. కేవలం 3 కంపెనీలు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొన్న నేపథ్యంలో మొదటిది సన్షైన్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ దీంట్లో బిడ్డింగ్లో పాల్గొన్నది. అంతేకాకుండా ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉంది, అంతేకాకుండా మరొక కంపెనీ క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో కేవలం ఈ 3 కంపెనీల నుంచి మాత్రమే, అగైన్ మళ్ళీ చెప్తున్నాను, కేవలం 3 కంపెనీల నుంచి మాత్రమే బిడ్డింగ్ ప్రక్రియలో వీళ్ళు మాత్రమే పాల్గొన్నారు. అలా అని ఈ 3 కూడా కాంపిటేటివ్ బిడ్డింగ్స్ అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఈ 3 కూడా ఒకరి చేతనే ప్రేరేపింపబడింది. ఆ 3 వ్యక్తులు, ఒకరు కాదు 3 వ్యక్తులు దీన్ని వెనకాల నుండి నడిపించారు. వీళ్ళని వెనకాల నుండి నడిపించే క్రమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ 3 పేర్లు నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. ఆ 3 పేర్లు మనం గమనిస్తే, ఒకటి రమేష్ రెడ్డి, రామ్ ప్రసాద్, కృష్ణప్రసాద్. ఈ 3 వ్యక్తులే పూర్తి స్థాయిలో ఈ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియని కాన్సన్ట్రేట్ చేయడం కానివ్వండి, దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానివ్వండి. మొత్తం 3 వ్యక్తులు, రమేష్ రెడ్డి, రామ్ ప్రసాద్, అలాగే కృష్ణప్రసాద్. ఈ 3 కంపెనీలని ప్రేరేపించింది, వాళ్ళతో డిస్కస్ చేసింది, ఎవరు ఎంత రేటుకి బిడ్డింగ్ వేయాలి, ఫైనల్గా ఏ కంపెనీకి బిడ్డింగ్ రావాలి, ఈ 3 విషయాలని డిసైడ్ చేసింది, డిజైన్ చేసింది, డైరెక్ట్ చేసింది కూడా పూర్తి స్థాయిలో ఈ 3 వ్యక్తులు మాత్రమే. రమేష్ రెడ్డి, రామ్ ప్రసాద్, అలాగే కృష్ణప్రసాద్. వీళ్ళు 3 మాత్రమే ఈ మొత్తాన్ని నడిపించారు. ఈ మొత్తాన్ని నడిపించే క్రమంలో ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో మరికొంతమంది కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ కీలకమైన పాత్ర పోషిస్తున్న అధికారులు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఈ మొత్తం టెండర్ ప్రక్రియను మనం గమనిస్తే కేవలం ఈ 3 కోసం మాత్రమే ఇది నడిచిందా, ఈ 3 చెప్పినట్టుగానే నడిచిందా, ఈ 3లో ఏదైతే డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఉందో దాని ప్రకారమే నడిచిందన్న కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొన్ని ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఈ మొత్తం దీన్ని చూసినప్పుడు అధికారుల పాత్ర లేకుండా ఇది కంప్లీట్ అవ్వదు అన్నది చాలామందికి తెలుసు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము దీనికి సంబంధించిన పూర్తి సమాచారం CMD సంతోష్ రావుకి, డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయుబ్ ఖాన్, వాళ్ళిద్దరికీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద నాలెడ్జ్ ఉంది. పూర్తిగా నాలెడ్జ్ ఉండడంతో పాటు దీనికి సంబంధించి ఎలా వెళ్ళాలి అన్న విషయం పైన కూడా నేను చెప్పిన 3 రమేష్ రెడ్డి కానివ్వండి, 3కి కూడా డైరెక్ట్ చేసింది కూడా ఈ ఇద్దరే అన్న సమాచారం కూడా మనకు ఉంది. అంతేకాకుండా గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, కొన్ని రకాల ఆరోపణలు మనకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ సంస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని అవినీతులకు సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి పాత్ర సుస్పష్టంగా దీంట్లో ఉన్నది. అందులో భాగంగానే ఈ మరో 3 కలిసి కేవలం 3 కంపెనీలతో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఆ 3 కంపెనీల్లో ఒక కంపెనీకి మాత్రమే టెండర్ దక్కేలాగా ప్లానింగ్ చేసి ఆ టెండర్ దక్కించుకునే కంపెనీ పేరుతో సహా నేను చెప్పొద్దు. ఎందుకంటే నేను అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, నిన్న సాయంత్రం 5 గంటలకి ఈ టెండర్ ప్రక్రియ పూర్తయింది. 20వ తారీఖు రోజున వీటిని స్క్రూటినీ కోసం ఓపెన్ చేస్తారు.
స్క్రూటినీ తర్వాత కేవలం ఒక్క కంపెనీ మాత్రం ఏదైతే బెస్ట్ లోయెస్ట్ బిడ్డింగ్ ఏదైతే ఉందో దానికే ఈ మొత్తం కాంట్రాక్ట్ని అప్పచెప్తారు. ఆ కాంట్రాక్టు ఎవరికి రాబోతుందో కూడా నేను చెప్పబోతున్నాను. ఇది ఖచ్చితంగా జరిగి తీరబోతోంది. ఎందుకు అంటే మన దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో మనము వర్కౌట్ చేసాము. వీటన్నిటి వెనకాల ఇంకొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తోంది. చీఫ్ సెక్రటరీ అలాగే శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదైతే మనకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం క్రాస్ చెక్ చేసుకుంటున్నాము. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మనం కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్గా చూస్తే టెండర్ లొసుగుల వెనుక ఈ కంపెనీకి అయితే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన కీలకమైన అధికారులందరూ కూడా వాళ్ళందరూ కీలక పాత్ర పోషించి దీన్ని ముందుకు నడిపించారు అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇంత చేస్తున్నారు, దీనివల్ల లాభం ఏంటంటే దాదాపుగా 210% పెంచి టెండర్లను పిలవడం కానివ్వండి, ఆ పెంచిన రేటుకి వాళ్ళు అనుకున్న, వాళ్ళు సెలెక్ట్ చేసిన, వాళ్ళు ఏదైతే కంపల్సరీ కంప్లీట్ చేస్తారనుకున్నారో ఆ కంపెనీకే టెండర్ దక్కేలాగా ప్లాన్ చేసిన పరిస్థితి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.